హాయ్ అండి, మా ఇంటి వీడియోస్కి అందరికీ స్వాగతం. ఈరోజు సండే. మీ ఇంట్లో సండే స్పెషల్ ఏం చేశారో కామెంట్ చేయండి. మా ఇంట్లో ఊర్లో పట్టిన చెరువు చేపలు, 2 ఆనియన్స్, 2 పచ్చిమిర్చి సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కొత్తగా వచ్చిన చింతపండు కొంచెం నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాం. తర్వాత స్టవ్ మీద ఒక చేపల చట్టి పెట్టి ఆయిల్, ఎండుమిర్చి, జీలకర్ర, ఆనియన్స్ వేసి ఫ్రై చేయాలి. మీ ఇంట్లో మటనా, చికెనా, చేపలా కామెంట్ చేయండి. ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి దోరగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత పక్కన ధనియాలు, మెంతులు, జీలకర్ర కూడా ఫ్రై చేసుకోవాలని. మరీ గోల్డెన్ కలర్లో వచ్చేటట్టు ఫ్రై చేసుకోవద్దు, లైట్ కలర్ వచ్చేటట్టు ఫ్రై చేసుకోండి. తర్వాత పసుపు, కారం, ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి పచ్చివాసన పోయేంత వరకు. అల్లం వెల్లుల్లి పేస్ట్, తగినంత కారం. మీ సైడు చేపల పులుసు ఎలా చేసుకుంటారో కూడా కామెంట్ చేయండి. కొంచెం సపోర్ట్ చేయండి ఛానల్ని. చింతపండు పులుసు తగినంత, కొత్త చింతపండు అండి, బాగా టేస్ట్గా ఉంది, కలర్ఫుల్గా ఉంది. పులుసు కాగాక మరిగాక మిస్టేక్స్ ఉంటే క్షమించండి. చేపల ముక్కలు వేసుకొని బాగా ఉడకనివ్వాలండి. ఉడికాక ఇందాక మనం ఏదైతే ఉందో ధనియాల పొడి అది వేసుకొని, గరం మసాలా, కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకొని వేడి వేడి రైస్లో వడ్డించుకొని తింటే సూపర్ టేస్టీ. మీ ఇంట్లో ఏం చేస్తారో కూడా కామెంట్ చేయండి. మా ఇంటి వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సండే స్పెషల్ మీ ఇంట్లో ఏం చేస్తారో కూడా కామెంట్ చేయండి. పిల్లల స్నాక్స్, టిఫిన్స్ అన్నీ రోజుకు ఒక వెరైటీ చేసి కామెంట్ పెడదామండి. సపోర్ట్ చేయండి ఛానల్ని. ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. బాయ్.